జకరియా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు నేను చదువుతాను. మరియు యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, కొంచెం స్వరం పెంచండి, ఇది లేదు బైబిల్లో, కొంచెం స్వరం పెంచి చెప్పండి. సైన్యములకు అధిపతికి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యములు కనపరుచుకునుడి, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులలో ఎవనికిని కీడు చేయ తలచుకుడి. అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. ఈరోజు మనం వినబోయే వర్తమానం ఏంటంటే, మూర్ఖులుగా బ్రతకండి. మూర్ఖుడు అని ఎవరిని అంటారంటే, ఇది తప్పు అని వాడికి తెలుసు, తప్పు అని తెలిసినా ఆ తప్పు చేస్తాడు. ఒకవేళ వాడికి తెలియకపోయినా అది తప్పు అని తెలిసిన పెద్దలు, అది దైవజనులే కానీ, దేవుడే కానీ, పెద్దలే కానీ, రే బాబు ఇది తప్పురా అని తప్పును తప్పుగా చెప్పినా, తప్పును గూర్చి విన్నా, తప్పు అని తెలిసినా కావాలని తప్పు చేసేవాడిని ఏమంటారు అంటే మూర్ఖుడు అంటారు. తెలియక తప్పు చేసేవాడిని అమాయకుడు అంటారు, అజ్ఞాని అంటారు. తెలిసి తప్పు చేస్తారు చూసారా, దేవుని వాక్యం వాళ్ళను మూర్ఖులు అని మాట్లాడుతుంది. దేవుడు పలుమార్లు తన ప్రజలైన ఇశ్రాయేలీలతో, నాన్న ఇలా బ్రతకండి అయ్యా, ఇట్లా బ్రతకొద్దు, ఇలా బ్రతికితే మీ కీడు కలుగుతుంది, ఇలా నడిస్తే మీ జీవితంలో ఆపద కలుగుతుందని పలుమార్లు దేవుడు తన ప్రజలతో మాట్లాడినా వినలేదా అంటే విన్నారు. వినిన మాటకు వాళ్ళలో ఎవ్వరూ విధేయత చూపించకుండా మూర్ఖులుగా వాళ్ళ జీవితంలో జీవిస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, మనిషికి ఒక మాట, గొడ్డుకొక దెబ్బ అని పెద్దలు అంటారు కదా. దేవుడు ఒక్కసారి నీతో మాట్లాడి, అమ్మా ఇలా బ్రతుకు, ఇది నీకు మేలు, ఇలా బ్రతకొద్దు, దీనిలో నీకు నష్టం అని ఒక్కసారి నీకు చెప్పిన తర్వాత, ఏది తప్పో ఏది ఒప్పో నువ్వు ఎరిగిన తర్వాత తెలిసి నువ్వు తప్పు చేస్తే వాక్యం నిన్ను మూర్ఖురాలు అని అంటుంది. తెలిసి ఒకడు వాక్యానికి అవిధేయత చూపిస్తే వాడు మూర్ఖుడు అని వాక్యం అంటుంది. అసలు ఈ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎప్పటి నుంచి మూర్ఖత చూపిస్తున్నారు? దేవుడు తన ప్రజలతో ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు? అసలు ఈ మూర్ఖపు మనస్సు ఒక వ్యక్తిలో ఎట్లా పుడుతుంది? ఇర్మియా భక్తుడు చెప్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు నాతో చెప్పండి. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యోధా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకోండి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగా అంటే గట్టిగానే చెప్పండి అమ్మా, దానికి మళ్ళీ మెతకెందుకు? చెప్పండి. నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చి తిని, నా మాట వినుడి అని పెందల కడనే లేచి చెప్పుచూ వచ్చి తిని, అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుకొనుచు వెనకపోయిరి.
చెవియొగ్గిన వారు కాకపోయిరి. అయ్యా, ఈ ప్రజలతో ఎప్పటి నుంచి మాట్లాడుతున్నావు? నాతో దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడంటే, నేను రక్షించబడిన నాటి నుండి నేటి వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అంటాడు, వాళ్ళు ఐగుప్తులో నుంచి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు టిల్ డేట్ వాళ్ళతో మాట్లాడుతూనే వచ్చాను. నీతో కూడా దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు తెలుసా? యేసు ప్రభు ఎవరో ఎరిగిన నాట నుండి ప్రతి ఆదివారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం, ప్రతి శనివారం, ఈ కాలంలో యూట్యూబ్లో ప్రతిరోజు తన ప్రజలతో పెందలకడనే లేచి ఆయన తన మాటలు ఎట్లా చెప్తున్నాడో తెలుసట. అంటాడు, ఖండితంగా వినపడదేమోనని గట్టిగా గట్టిగా ఖండితంగా నా ప్రజలకు పెందలకడనే లేచి నేను చెప్తూ వచ్చాను. రాజు తమ్ముడులతో దేవుడు ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాడు తెలుసా? రక్షించబడినప్పటి నుంచి, ఆ బిడ్డ సేవకు వచ్చినప్పటి నుంచి. ఇది క్రమం, ఇది అక్రమం, ఇది సక్రమం, అది అక్రమం అని క్రమమేదో అక్రమమేదో సేవకులకు సేవకురాలకు సేవకొచ్చిన రోజు నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఐగుప్తులో నుంచి వచ్చింది మొదలుకొని నేటి వరకు మాట్లాడుతూ ఉంటే అంటాడు, మీరు వినకపోతిరి, నా మాటకు చెవి యొగ్గకపోతిరి. ఎందుకు మీరు చెవి యొగ్గలేదో తెలుసా? మీ దుష్ట హృదయములో పుట్టు. నెక్స్ట్ 8వ వచనం, దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున. నా వైపు చూడండి. నీ హృదయం దుష్ట హృదయం అయితే, దుష్ట హృదయం మూర్ఖతను కంటుంది. మూర్ఖత అనే శిశువు ఏ తల్లిలో పుడతాదో తెలుసా? దుష్ట హృదయం కలిగిన తల్లిలో నుండి మూర్ఖత అనే స్వభావం పుడుతుంది. ఈ వాక్యం వింటున్న ఆయన పిల్లరా, నీ హృదయం సరైంది కాకపోతే, నీ హృదయం దేవుని ఎదుట విరిగి నలిగినది కాకపోతే, నీ హృదయము మెత్తని హృదయం కాకపోతే, హృదయం కాఠిన్యమైన హృదయమై దుష్టత్వాన్ని స్నేహించే దుష్ట హృదయం అయితే, ప్రతి దుష్ట హృదయములో నుండి మూర్ఖత పుట్టుకొస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా, కీర్తనలో చూస్తాం కదా, చెవిటి పాముకు ఎన్ని చెప్పినా దానికి వినబడదు కదా. చెవిటి పాము ఎదుట సన్నాయి ఊదినా దానికి వినబడదు కదా. చెవిటి పాము వినకుండా ఉన్నట్లుగా మూర్ఖత కలిగినటువంటి ప్రతి మనుషుడు ఎన్నిసార్లు దేవుడు చెప్పినా, మారు, నీ ప్రవర్తన మార్చుకో, ఇలా నడవకో, అలా జీవించుకో, అలా ప్రవర్తిస్తే నీకు అపాయం, కీడు, జాగ్రత్త అని పలుమార్లు మాట్లాడిన అంటాడు, వినకపోతిరి, చెవి యొక్కకపోతిరి. కారణం ఏంటంటే మూర్ఖత. ఇంతకీ ఇప్పుడు నాకు అర్థం కాని విషయం, ఇంతకీ దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడు? ఏమైనా కఠినమైనటువంటి ఆజ్ఞలు చెప్పాడా? మనుషుడు పాటించలేని, ఆచరించలేని, నెరవేర్చలేని కఠినమైనటువంటి ఆజ్ఞలు ఏవైనా తన ప్రజలకు చెప్పాడా? దేవుడు మనిషిని పిలిచి, రే బాబు, హిమాలయ పర్వతాలు ఉన్నాయి కదా, హిమాలయ పర్వతాలు సింగిల్ ఫింగర్తో లేపి నీ భుజాల మీద వేసుకొని మోసుకోండిరా. మోయలేని భారాన్ని ప్రజలకు దేవుడు చెప్పలేదు. నా వైపు చూడండి. 7 అంతస్తుల భవంతి నుంచి నా కోసం దూకు, మోయలేని భారాన్ని దేవుడు చెప్పలేదు. నా కొరకు ₹1 కోటి తీసుకొచ్చి నా మందిరంలో కానికై వేస్తేనే నువ్వు బ్రతుకుతావు అని మనిషి నెరవేర్చలేని కఠినమైన ఆజ్ఞలు చెప్పలేదు. అందుకని సువార్తల్లో మనం చూస్తాం కదా, ఆయన ఆజ్ఞలు భారమైనవి. చెప్పాలి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటాడు ప్రభు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా అని చెప్తూ నా కాడి తేలికైనది, నా కాడి సులువైనది అంటాడు. దేవుని ఆజ్ఞ మనిషి ఆచరించలేనంత కష్టసాధ్యమైనదేమీ కాదు సుమి. మనిషి నెరవేర్చలేనంత బరువు. ఇదిగో ఇది నువ్వు చేయాలి. మేము మందిరం కడుతున్నాం, పలానా చోట ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీ స్టార్ట్ చేసాం, నీ కుటుంబం నుంచి ₹10 కోట్ల నాకు ఇవ్వాలి అని నువ్వు మొయ్యలేని భారాన్ని నీ భుజాల మీద పెట్టేవాడు కాదు. నీవు చెయ్యలేనిది నువ్వు చెయ్యాలి అని దేవుడు మాట్లాడేటువంటి, ఇంకో మాటలో చెప్పాలంటే ఆ మాట అనకూడదు, అలాంటి మూర్ఖుడు కాదు మన దేవుడు. మన దేవుడు ఎవరో తెలుసా? మనసున్న మహారాజు. ఆయన ఆజ్ఞలు చాలా తేలికైనవి, ఆయన కాడి చాలా సులువైనది.
ఇంత సులువైన ఆజ్ఞలు చెప్పినా ఇంకొక మాట, బైబిల్లో దేవుడు రాసిన ప్రతి ఆజ్ఞ ఎహెజ్కేలు గ్రంథంలో రాసి ఉంటుంది, ఆయన ఆజ్ఞలట జీవాధారములట. జీవాధారములట. నా ఆజ్ఞను గైకొనిన వాడు బ్రతుకుతాడు. జీవాధారం అంటే భూమి మీద సంతోషంగా నువ్వు జీవించటానికి ఆధారం ఏదైనా ఉన్నదంటే అది దేవుని ఆజ్ఞ మాత్రమే. భూమి మీద నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో నాకు తెలీదు. 30 సంవత్సరాలు బ్రతుకుతావా, 70 బ్రతుకుతావా, 80 బ్రతుకుతావా, 100 బ్రతుకుతావా? నువ్వు బ్రతికిన సంవత్సరాలలో సుఖజీవనం నువ్వు చేయాలంటే, నువ్వు నెమ్మదిగా బ్రతుకుతూ నీ చుట్టూతో ఉన్న వాళ్ళు నెమ్మదిగా బ్రతకాలి అంటే దానికి ఆధారం నీ ఉద్యోగం కాదమ్మా, నీ ఆస్తిపాస్తులు కాదయ్యా, నువ్వు సంపాదించిన వెండి బంగారాలు కాదు, నువ్వు చదివిన చదువు, గమనించండి, నువ్వు సంపాదించిన విద్యా జ్ఞానం ఇవేవి నీ జీవనానికి ఆధారం కాదు. ఒక మనిషి సుఖజీవనం చేయటానికి దేవుని వాక్యమే ఆధారం. ఎవడు ఆ వాక్యాన్ని పట్టుకుంటాడో వాడు బ్రతుకుతాడు. అంటే బ్రతుకంటే కుక్క కూడా బ్రతికింది, ఆ బ్రతుకు కాదు. ప్రాణం లేని, గమనించండి, ప్రాణమున్న జీవరాశులన్నీ బ్రతుకుతాయి, ఆ బ్రతుకు కాదు. ఎట్లాంటి బ్రతుకో తెలుసా? దేవుని వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యానికి సాక్షిగా బ్రతికిన వాడు ఆ వాక్యాన్ని బట్టి సుఖజీవనాన్ని గడపటానికి దేవుని వాక్యం జీవనానికి ఆధారం, జీవాధారం. ఆమేన్. ఇంతకీ ఏం చెప్పాడు ఆయన? 4 మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఇది క్రొత్తగా జకర్యా గ్రంథంలో రాయబడిన మాట కాదు. మీరు ఐగుప్తులో నుండి బయలుదేరింది మొదలుకొని నేటి వరకు నేను ఇదే మీకు చెప్తూ వచ్చాను. ఏం చెప్పారయ్యా? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఏం చెప్తూ వచ్చారయ్యా? నా వైపు చూడండి. ఏం చెప్తూ వచ్చారయ్యా? సత్యమును అనుసరించి మీరు తీర్పు తీర్చండి అని ఆది నుంచి నేను మీతో మాట్లాడుతూ వచ్చాను. ఇంకేం చెప్పారయ్యా? ఒకరి యొడల ఒకరు కరుణా వాత్సల్యము కలిగిన వారిగా బ్రతకండి, విధవరాండ్రను బాధ పెట్టకండి, తండ్రి లేని బిడ్డలను బాధ పెట్టకండి, దిక్కులేని దీనదరిద్రులను బాధ పెట్టకండి. ఇంకేం చెప్పారయ్యా? మీ హృదయములో కూడా ఎవ్వనికి కీడు చేయ తలంచొద్దు, తలపెట్టొద్దు కాదు, మీ హృదయములో కూడా ఎవ్వనికి కీడు చేయ తలపెట్టొద్దు, తలంచొద్దు అని మాట్లాడతాడు. గమనించండి, ఈ ఆజ్ఞ బరువైందా, తేలికైందా? ఈ ఆజ్ఞ ఒక మనిషి నెరవేర్చడానికి, అతని బ్రతుక్కి ఒక సుఖ జీవితాన్ని ఇచ్చేదా, కష్టాన్ని ఇచ్చేదా? ఇది మనిషి చేయలేనటువంటి ఆజ్ఞ. చూడండి, ఎన్నిసార్లు చెప్పినా న్యాయాధిపతులు ఉండేవాళ్ళు తీర్పు తీర్చేటప్పుడు సత్యమును అనుసరించి తీర్పు తీర్చేవాళ్ళు కాదు. నా వైపు చూడండి. ప్రతి వాడు తీర్పు తీర్చేటప్పుడు దేనిని అనుసరించి తీర్పు తీర్చాలంటే, దేన్ని అనుసరించి తీర్పు తీర్చాలంటాడు? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఏంటి సత్యం? నా వైపు చూడండి. కీర్తనలోను అలాగే యోహాను సువార్త 17:17లోను ఏమని రాసి ఉంటుందో తెలుసా? నీ వాక్యమే సత్యము అంటాడు. సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి అంటే మన పెదవుల నుంచి బయలుదేరే ప్రతి తీర్పు దేవుని వాక్యాన్ని అనుసరించేదిగా ఉండాలి. లోకపు న్యాయస్థానాలు ఉన్నాయి. ఒక దేశంలో తప్పు అని ఎంచబడింది మరొక దేశంలో ఒప్పు అయిపోద్ది. ఒక దేశంలో ఒప్పు అయినటువంటిది అదే మరొక దేశంలో అది తప్పుగా పరిగణించబడుతుంది. ఒక దేశంలో మాత్రమే కాదండి, కాలం గడిచే కొద్దీ ఒకప్పుడు తప్పుగా పరిగణించబడింది, తర్వాత కాలంలో అది ఒప్పుగా పిలువబడేది. భారతదేశంలో ఒకప్పుడు ఒక పురుషుడు తాను వివాహం చేసుకున్న తర్వాత పరస్త్రీతో కాపురం చేయటం అది అక్రమ సంబంధం అని భారతదేశ న్యాయస్థానం ఒకప్పుడు దాన్ని పరిగణించేది. ఎస్, అది తప్పుగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దాన్ని నిర్ణయించేది. ఒకప్పుడు అది అక్రమం. ఈ మధ్య సుప్రీంకోర్టు ఏమని తీర్పిచ్చిందో తెలుసా? అక్రమ సంబంధం అక్రమం కాదు, అది సక్రమమే అన్నారు. అసలు దాని పేరే ఏంటి చెప్పండి? దాని పేరేంటి? అక్రమ సంబంధం అక్రమం కాదు, సక్రమమే అన్నారు. చూసారా? లోకపు న్యాయాలు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి. లోకపు న్యాయాలు, నీతి విలువలు కాలానుగుణంగా మారిపోతూ ఉంటాయి.
భూమి ఆకాశాలు గతించిన మారని ఒకే ఒక్క నీతి దేవుని వాక్యపు నీతి. దేశానికి ఒక వాక్యం ఉండదు, ధనవంతుడికి ఒక వాక్యం ఉండదు, పేదవాడికి ఒక వాక్యం ఉండదు. గమనించండి, సంపన్న దేశాలకు ఒక వాక్యం, పేద దేశాలకు ఒక వాక్యం, ధనవంతుడికి ఒక వాక్యం, దరిద్రుడికి ఒక వాక్యం, పాస్టర్ గారికి ఒక వాక్యం, విశ్వాసులకు ఒక వాక్యం, పాస్టర్ గారికి ఒక వాక్యం. ఈ రీతిగా ఉండదు. ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషునికి ఒకే వాక్యం. ఆ వాక్యానికి లోబడే ప్రతి మనుషుడు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యాన్ని దేవుని వాక్యాన్ని దేంతో పోల్చిందంటే చెప్పులతో పోల్చింది. నా వైపు చూసి చెప్పండి, దేంతో పోల్చింది? చెప్పులతో పోల్చింది. లోకంలో పద్ధతి ఏంటంటే, చెప్పులు ఉంటాయి కదా, నా అడుగు 8 అడుగులు అనుకోండి, నాకు కావలసిన సైజులో 8 అడుగులు చెప్పు దొరికింది. ఎవరైనా గొలియాతు అన్నలు ఉన్నారనుకోండి, 12 అడుగులు ఉంటుంది, 12 అంగుళాలు 12 ఉంటుంది. వాడికి తగ్గట్లుగా ఆ 12 అడుగుల చెప్పు ఉంటుంది. ఇంకొకరిది చిన్న పాదం ఉంటుంది, 2 అడుగులే 3 అడుగులే ఉంటుంది. వాడి కాలుకు తగినటువంటి చెప్పు వాడికి దొరికింది. అంటే ఎవడి సైజుకు తగ్గట్టుగా చెప్పు వాళ్ళకు దొరికింది. వాక్యం ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు మార్చడానికి లేదు. వాక్యపు చెప్పు స్టాండర్డ్. ఆ చెప్పు సైజుకు నీ కాలు రావాలా, ఆ చెప్పు సైజుకు నీ కాలు రావాలి. కానీ నీ కాలు పెద్దగా ఉందని నీకొక న్యాయం, నువ్వు పేదవాడివని మరొక న్యాయం, నువ్వు ధనవంతుడివని నీకొక న్యాయం. దేవుడు దాన్ని అంగీకరించడు. అందుకని వాక్యం వింటున్న బిడ్డలారా, ఏ దేశస్థుడైనా తాను తీర్పు తీర్చేటప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాలి. ఎందుకో తెలుసా? ఏ దేశంలోనైనా దేశానికి ఒక రకంగా వాక్యం మారదు, ప్రతి దేశం వాక్యానికి అనుగుణంగా మారాలి. ప్రైజ్ ది లార్డ్ చెప్దాం, ప్రైజ్ ది లార్డ్. అమెరికా దేశంలో కానీ ఈ మధ్య మన భారతదేశంలో కానీ ఏమని తీర్పు తీర్చారో తెలుసా? పురుషులు వివాహం చేసుకోవడం తప్పు కాదు అని అన్నారు. స్త్రీలు వివాహం చేసుకోవటం అది అక్రమం కాదు, సక్రమమే అన్నారు. కానీ బైబుల్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? సత్యం ఏమని తీర్పు తీరుస్తుంది? పురుషునితో అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వావి వరసలు మరిచి స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు అవాంఛనీయమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అట్టివారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏ మనుష్యుడైనా లోకపు చట్టం ఏది నిర్ణయించిందో అది కాదు, తీర్పు దేన్ని బట్టి రావాలి? సత్యమును అనుసరించి మీరు తీర్పు తీర్చండి అంటాడు. ఆ రోజుల్లో న్యాయాధిపతులుగా పిలువబడినటువంటి వాళ్ళు లంచాలు తీసుకుని, లంచం ఇచ్చిన వాడికి ఒక తీర్పు, పేదవాడికి మరొక తీర్పు, తన వారికి ఒక తీర్పు, బయట వారికి ఒక తీర్పు, ఇట్లా సత్యాన్ని అనుసరించకుండా వాళ్ళ స్వాభిప్రాయాన్ని బట్టి తీర్పు తీరుస్తూ వచ్చారు. అరే బాబు, సత్యాన్ని అనుసరించండి, వాక్యం ఏం చెప్తుందో వినండి, వాక్యానుసారంగా బ్రతకండి, వాక్యం నడవమన్నట్లుగా నడవండి అని పలుమార్లు చెప్పినా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు తీర్పు తీర్చారు. కానీ దేవుని వాక్యాన్ని అనుసరించి తీర్పు తీర్చాల. మీరు అనొచ్చు, అయ్యగారు నేనైతే అట్టుండను అయ్యగారు, నా తీర్పు చాలా కరెక్ట్గా ఉంటుంది అని అంటారా? మన తీర్పులు ఎట్లుంటాయో చెప్తా. ఒకరోజు ఆ తల్లి అల్లుడి ఇంటికి వెళ్ళిందట కూతురుని చూడటానికి. ఆ ఇంట్లో అల్లుడు శుభ్రంగా కూతురు పండుకున్నప్పుడే అల్లుడు కిచెన్లోకి వెళ్ళి పాత్రలన్నీ దవ్వి చక్కగా టీ పెట్టి ఆ టీ తీసుకొని అత్తయ్య మీ కాఫీ పెట్టా, మీ కాఫీ అంటే ఇష్టం కదా, మా భార్యకి టీ పెట్టాను అని నిద్రలేపి భార్యని వాళ్ళకి శుభ్రంగా ఇచ్చి శుభ్రంగా వంట చేసి బట్టలు ఉతికి డ్యూటీకి వెళ్ళిపోయాడంట. కూతురుని చూసి అనుకుందంట, అల్లుడిని చూసి అందట, నా అల్లుడు బంగారం, ఎంత మంచి అల్లుడో నా అల్లుడు, అబ్బా నా కూతురు కాపురమా, ఏం చెప్పుదును సూపర్. సాయంత్రం వచ్చాడు, వస్తా అవి తీసుకొచ్చాడు. ఉన్న 3-4 రోజులు చక్కటి మర్యాదలు అత్తకు చేశాడు. భార్యను పూల్లో పెట్టి చూసుకున్నట్టుగా చూసుకున్నాడు. తల్లి మురిసిపోయింది. ఏమందో తెలుసా? నా అల్లుడు బంగారం. సంతోషం. మరలా ఒక వారం రోజులు ఉందామని ఈసారి కొడుకింటికి వెళ్ళింది.
కొడుకింట్లో ఏం జరిగిందో తెలుసా? అల్లుడు కూతురింట్లో ఎట్లా చేస్తున్నాడో అంత కాదు, కానీ అంతకంటే తక్కువ ఆ కొడుకు కోడల దగ్గర చేస్తున్నాడు. అప్పుడప్పుడు టీ పెడతాడు, రోజు కాదు అప్పుడప్పుడు టీ పెడతాడు, అప్పుడప్పుడు బట్టలు ఉతుకుతాడు, అప్పుడప్పుడు వంట చేస్తాడు. ఇక అమ్మ బయలుదేరి వచ్చి అందంట, అమ్మ నీ కూతురు కాపురం ఎట్టుంది, నీ అల్లుడు ఎట్టున్నాడు? మా అల్లుడు బంగారం అయ్యా, నా కూతురు కాపురానికేం సూపర్ అయ్యా. మరి కొడుకు ఎట్టున్నాడు? నా బాధ అంతా కొడుకు తినయ్యా, వాడు సన్నాసుడయ్యా, భార్య పండుకొని ఉంటే టీ పెడతాడయ్యా. చూసారా, నీ న్యాయం ఎట్టుంటుందో తెలుసా? నీ తీర్పు ఎట్టుంటుందో తెలుసా? నీ వాళ్ళకైతే ఒక న్యాయం, బయట వాళ్ళకైతే ఇంకొక న్యాయం. ఒకే తప్పు నీ వాళ్ళు చేస్తే అది సక్రమమే, తప్పైనా అదే తప్పు బయటోడు చేసి ఛీ. వాక్యం ఏమంటుందో తెలుసా? వేరు వేరు తూనికరాళ్ళు యెహోవాకు హేయం. పురుషులారా, నీ తల్లిదండ్రులకు ఏ తీర్పు తీర్చావో అత్తమామలకు అదే తీర్పు. తల్లులారా, నీ తల్లిదండ్రులకు ఏ తీర్పు తీర్చావో అత్తామామలకు కూడా అదే తీర్పు. వేరు వేరు తూనిక రాళ్లతో నువ్వు త్రాసును తూచావా, అది యెహోవాకు హేయం. తీర్పు తీర్చండి, కానీ దేన్ని అనుసరించండి? చెప్పాలి, దేన్ని అనుసరించండి? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి అని మాట్లాడతాడు. ఆ కాలంలో న్యాయాధిపతులు ఎట్లా తీర్పు తీర్చారో ఓ మాట చదువుకొని ముందుకెళ్దాం. చూడు, యిర్మీయా గ్రంథం 21వ అధ్యాయం 11, 12 వచనాలు. నాతో కలిసి, యోధారాజు ఇంటి వారులకు ఆజ్ఞ ఇదే, యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి, దోచుకొనబడిన వానిని బాధ పెట్టువాని చేతిలో నుండి విడిపించుడి. అలాగూ చేయని యెడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలె బయలువెళ్ళి ఎవ్వడును వార్పలేకుండా మిమ్మును దహించును. అమ్మ, మీకేమనిపించలేదా? ఎవ్వడును ఆర్పివేయలేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది. అయ్యా, దేన్ని బట్టి దహిస్తుంది? మీరు తీర్పు తీర్చేటప్పుడు మీ తీర్పు సక్రమమైనది కాకపోతే నీ కొడుకు ఒక న్యాయం, నీ కోడలకు ఇంకొక న్యాయం, నీ తల్లిదండ్రులకు ఒక న్యాయం, బయటలకు ఒక న్యాయం. నీ తీర్పు సరైనది కాకపోతే దేవుడు ఇక్కడ అంటాడు, ఎవ్వడును ఆర్పివేయలేకుండా నా క్రోధము అగ్నివలె బయలుదేరి మిమ్మల్ని దహించేస్తుంది, జాగ్రత్త అని మాట్లాడతాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఏం చేశారు వీళ్ళు? ఒకసారి పై వచనం చూడండి. ఎస్, దోచుకొనబడిన వానిని బాధ పెట్టువాని చేతిలో నుండి విడిపించుడి. ఒకడున్నాడు, ఒక పేదోడిని దోచుకుంటూ వాడిని బాధ పెడుతున్నాడు. ఈ న్యాయాధిపతి ఉంది దేని కొరకు? దోచుకునేవాడి చేతిలో నుండి దోచబడేవాడిని విడిపించాలి. బాధ పెట్టేవాడి చేతిలో నుండి బాధపరచబడిన వాడిని విడిపించాలి. ఈ న్యాయస్థానంలో కూర్చున్న న్యాయమూర్తి ఏం చేశాడో తెలుసా? బాధ పెట్టేవాడు, దోచుకునేవాడు దోచుకొని కోట్లకు పడగెత్తాడు కదా, వాడు దోచుకున్న వాటిలో ₹1,00,00,000 ఈ న్యాయాధిపతికి ఇచ్చి, అయ్యా ఈ ₹1,00,00,000 నీ దగ్గర ఉంచుకొని నాకు అనుకూలంగా తీర్పు తీర్చయ్యా అన్నాడు. శబాష్ అన్నాడు. ఈ న్యాయమూర్తి కూర్చొని ఏమన్నాడు తెలుసా? దోచుకున్న వాడిని రైట్ అన్నాడు, దోచుకోబడినటువంటి వాడిని రాంగ్ అన్నాడు. మన లైవ్ చూసి ఒక లాయర్ గారు ఉన్నాడు. ఆయన చెప్తూ ఈరోజు ప్రజలు భయపడుతున్నారంటే న్యాయ వ్యవస్థ నేను కాదన్నయ్యా. ఆయన చెప్తూ నాకు తెలియదు, ఆయన ఏమన్నాడు తెలుసా? న్యాయ వ్యవస్థలో 75% అక్రమమయ్యా. పేరు లాయర్, అందరు అట్లా ఉండరు సుమి. పేరు లాయర్ వృత్తి చేసే అనేకులు లయర్స్గా బ్రతుకుతున్నారు, అబద్ధికులుగా బ్రతుకుతున్నారు. ఎవడు లంచం ఇస్తే వాడికి మంచం వేస్తారు,
ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వాడిదే రైట్ అని వాదిస్తారు. ఆయన ఒకరోజు మాట్లాడతా, నేను ఎరిగిన ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడయ్యా, జడ్జి, అనేక తీర్పులు తీర్చాడు. ఆయన తీర్పు న్యాయాన్యాయాల మీద ఆధారపడి ఉండదు. బాగా వినండి, సత్యమును అనుసరించి ఉండదు. తప్పెవరిది ఒప్పెవరిది విచారణ చేసి ఆయన తీర్పు తీర్చడు. ఎవరైతే ఆయనకి లంచం ఇస్తారో, బల్ల కింద చేయి పెడతారో, వాడు ఎంత దోచుకున్నవాడైనా, ఎంత నీచ కృత్యాలు చేసిన వాడైనా, వాడు లంచం ఇస్తే చాలు వాడికి అనుకూలంగా తీర్పు తీర్చేవాడయ్యా. కోట్లు సంపాదించాడయ్యా. కోట్లు సంపాదించాడనే పేరే కానీ ఆయన పిల్లల్లో ఒక్కడు బాగుపడలేదయ్యా. ఒక కూతురు, ఒక కొడుకు. ఏమైందో తెలియదు. కూతురు మెంటల్ది అయిపోయింది, పిచ్చిది అయిపోయింది. కొడుకు పెళ్లి చేద్దామని చూస్తే ఇప్పటికి 5 సంవత్సరాలు అవుతుందో ఈ ఇల్లు వదిలిపెట్టి. ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో ఎప్పటి వరకు కొడుకు వివరాలే తెలియదయ్యా. ఆయన రిటైర్మెంట్ అయిపోయాడయ్యా. చావు బ్రతుకుల మధ్యలో ఉంటూ నాతో అన్నాడు, నా పాపమే, నా అన్యాయపు తీర్పే. డబ్బును చూసి న్యాయాన్ని తప్పించి, న్యాయాన్ని అన్యాయమని, అన్యాయాన్ని న్యాయమని, న్యాయం తిప్పివేయటాన్ని బట్టే నా బ్రతుకు తలకిందులైపోయిందయ్యా. చూడు, ఇంట్లోనే కూతురు ఉంది, పిచ్చిదైపోయింది, మెంటల్ది అయిపోయింది. ఒంటి మీద బట్ట ఉండదు, బట్టలు లేకుండా నడింట్లో తిరుగుతూ ఉంటుంది. విసర్జించిన మలమూత్రాలు. అయ్యా, ఇది పరిస్థితి, ఇది పరిస్థితి. కొడుకున్నాడయ్యా, వంశాంకురం వంశాంకురం వంశాంకురం, నా కొడుకు కోసమే ఈ ఆస్తి, కొడుకు కోసమే ఆస్తి అని కోట్లు సంపాదించాడయ్యా. ఆ కొడుకు ఎక్కడున్నాడు 5 సంవత్సరాలు బట్టి ఎప్పటికీ తెలియదయ్యా. రోజు పేపర్లో ప్రకటనలు ఇచ్చేవాళ్ళు, కనపడట్లేదు కనపడట్లేదని. ఆ జడ్జిని పలకరించడానికి వెళ్తే, నేను న్యాయాన్ని తిప్పేశాను కదా, నా బ్రతుకును దేవుడు తిప్పేశాడు. వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, ఎవ్వరిది అన్యాయంగా దోచుకోకు. నీది కాని దాన్ని దొంగ కాగితాలు పుట్టించి పొర్రపాటున అక్రమంగా నీది కాని దాన్ని ఎవ్వరి పొర్రపాటును లాగివేసుకోకు. ఒకవేళ వాడు బలహీనుడై వాడి దగ్గర నుంచి నువ్వు లాగేసుకుంటే, నువ్వు న్యాయాన్ని తిప్పితే దేవుడు ఏమంటాడో తెలుసా? ఎవ్వడును వార్పలేకుండా నా కోపం వాళ్ళ మీద మండుకొని రగులుతూ ఉంటుంది, ఎవడు దాన్ని ఆర్పలేడు అని మాట్లాడతాడు. నా వైపు చూడండి. ఇది న్యాయమైన ఆజ్ఞ, అన్యాయమైన ఆజ్ఞ? ఇది పాటించడానికి మనిషికి ఏమైనా కష్టమా? డబ్బు పీనాసి బుద్ధి కలిగినోడికి మాత్రం ఇది కష్టమే. డబ్బే దేవుడిగా ఎంచేవాడికి మాత్రమే ఇది భారమైన ఆజ్ఞ. నేను అడుగుతా, ఈ ఆజ్ఞ వెనుక మనిషి క్షేమం ఉందా లేదా? వాడు క్షేమంగా బ్రతకటం మాత్రమే కాదు, వాడు చుట్టూతో ఉన్న వాళ్ళు క్షేమంగా బ్రతుకుతూ ఉంటారు. హల్లెలూయా. చెప్పాడు, న్యాయాన్ని మార్చొద్దు, సత్యాన్ని అనుసరించి తీర్పు తెచ్చండి. వాక్యం ఏం చెప్తుందో వాక్య ప్రమాణంలో మీరు న్యాయాన్ని తీర్చునని పలుమార్లు చెప్పాడులే అయ్యా. ఆయన చెప్పినంత మాత్రాన మనం చేస్తామో ఏంటి? మన బరువులు బాధ్యతలు ఆయనకి ఏం తెలుసు అని చెప్పి మూర్ఖులుగా విన్నారు, కానీ ఆ మాటకు లోబడలా. రెండో మాట ఏమంటాడు తెలుసా? ఒకరి యొడల ఒకరు కరుణా వాత్సల్యము కలిగిన వారయుండుడి. అమ్మా, నా వైపు చూడండి. కాలం గడిచే కొలది ఈ మనిషి హృదయం రాతి హృదయం అయిపోతుంది. నేను తిన్నానా లేదా, నేను సుఖంగా బ్రతికేనా లేదా, నేను అనుకున్నది చేశానా లేదా, నా జీవితాన్ని సుఖ సౌఖ్యాలతో నేను గడపగలిగానా లేదనే తన సుఖాన్ని చూస్తున్నాడు కానీ, తన సౌఖ్యాన్ని చూస్తున్నాడు కానీ, కట్టుకున్న భార్య సుఖం భర్త చూడలేకపోతున్నాడు. కట్టుకున్న భర్త సుఖం భార్య చూడలేకపోతుంది. ఒకవేళ భర్త సుఖం చూసిన ఇంట్లో వృద్ధాప్యంలో అత్తామామలు ఉంటారే, వాళ్ళ సుఖం చూడలేని పరిస్థితి. భార్య తరపు అత్తామామలు ఉంటారే, వాళ్ళ సుఖాన్ని చూడలేని పరిస్థితి. నా సుఖం, నా జీవితం, నేను సంతోషంగా బ్రతకాలి, మరొకరిని గూర్చి నేను ఆలోచించకూడదు. కాలం గడిచే కొలది మనిషి ఎంత మూర్ఖుడవుతున్నాడంటే, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. అమ్మా, ఏ కుటుంబాలు? ఇప్పుడు భూమి మీద ఎక్కడైనా ఉమ్మడి కుటుంబాలు చూస్తున్నారా? చూసుంటే ఒకసారి చేతులు ఎత్తండి, ఫోటో తీసి వాళ్ళ ఫ్యామిలీ అడ్రస్ తెలుసుకొని రేపో మాపో ఈనాడు పేపర్ ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో
వాళ్ళ ఫ్యామిలీ వివరాలు, చేతులు ఎత్తిన మీ వివరాలు కూడా రాస్తాం. ఎక్కడైనా ఉమ్మడి కుటుంబాలు మీరు చూసారా? ఏమ్మా అట్లా చూస్తున్నారు? చెప్పండి అమ్మా, ఎందుకు? కారణం ఏంటి? నేను సుఖంగా ఉండాలి, నా పిల్లలు సుఖంగా ఉండాలి, దట్స్ ఇట్. ఇంకొకరి జోలు నాకు అవసరం లేదు. దేవుడు ఇక్కడ ఏమంటాడో తెలుసా? ఒకరి యొడల ఒకరు కరుణావాత్సల్యము కలిగిన వారిగా బ్రతకండి. బిడ్డలారా, ఇది పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం మాత్రమే కాదు, ప్రేమతో నిండిన గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. ఒక నరుణ్ణి దేవుడు ఎంత ప్రేమించాడు. దేవుడే మానవుడై నరవతారిగా భూమి మీదకి దిగొచ్చి మనిషిని రక్షించటానికి తన ప్రాణాన్ని ధారపోసి మనందరి యొడల కరుణావాత్సల్యాన్ని దేవుడు కనపరిచాడు. ఆయన కరుణావాత్సల్యమే కనపరచకపోతే ఈ పాపికి రక్షణ ఎక్కడా? ఈ విగ్రహారాధికుడికి రక్షణ ఎక్కడా? ఈ దుర్మార్గుడికి రక్షణ ఎక్కడా? వావి వరుసలు తప్పి అక్రమంగా బ్రతికే ఈ నీచ వ్యక్తి సక్రమ మార్గంలోకి ఎలా రాగలడు? దేవుడు నీ పట్ల చూపించిన కరుణా వాత్సల్యమే ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని నీకు భిక్షగా ప్రసాదించింది. దేవుడు ఎలా కరుణా వాత్సల్యాన్ని నీ పట్ల చూపించాడో, నువ్వు బ్రతుకుతున్న సమాజంలో, నువ్వు జీవిస్తున్నటువంటి చోట కరుణా వాత్సల్యాలు కనపరచు. కఠినురాలిగా బ్రతక్కో, మూర్ఖురాలిగా బ్రతక్కో, మూర్ఖుడిగా నువ్వు జీవించుకో. ఇది పాత నిబంధనలో రాయబడిన మాటే కాదుండోయ్. అపోస్తులైన పేతురు గారు క్రొత్త నిబంధనలో పేతురు గారు పత్రిక రాస్తూ, మొదటి పేతురు పత్రిక చూడు, 3వ అధ్యాయం 8-9 వచనాలు. నాతో కలిసి 8-9 వచనాలు. తొదకు, సౌండ్ పెంచాలి, తొదకు, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములు యందు ఒకరు పాలుపడి. ఏమంట? ఎందులో పాలుపడి? ఆస్తిపాస్తుల్లో పాలు పంపులు పొందటం కాదండి. దాంట్లో అందరూ పాలు పంపులు పొందుతారు. ఆస్తిపాస్తుల్లో అందరూ పాలు పంపులు పొందుతారు, అందులో కాదు. ఏమంటాడో తెలుసా? ఒకరి సుఖ దుఃఖములు ఎందరు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారై కరుణాచిత్తులు వినయ మనస్కులయుండుడి. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలవబడితిరి. క్రైస్తవుడా విను, ఆశీర్వదించబడటానికి దేవుడు నిన్ను పిలవలేదు. ఎందుకు పిలిచాడో తెలుసా? అసలు ఆ ఆశీర్వాదానికి నేను వారసుడిగా నిలవబెట్టడానికి దేవుడు నిన్ను పిలిచాడు, ఆశీర్వదించటానికి కాదు. గమనించండి, బిల్ గేట్స్ ఇచ్చే ఆ ఎంగిలి మెతుకుల కోసం దేవుడు నిన్ను పిలవల. నిన్నే ఒక బిల్ గేట్స్ లాగా నిలవబెట్టాలని దేవుడు కోరుకున్నాడు. ఆశీర్వదించడానికి ఆయన నిన్ను పిలవలేదు. ఆశీర్వదించడానికి మాత్రమే నిన్ను పిలవలేదు. ఎందుకు నిన్ను పిలిచాడో తెలుసా? అసలు ఆ ఆశీర్వాదానికే నువ్వు హక్కుదారుడిగా, వారసుడిగా నిన్ను పిలిచాడు. అలా చేయాలంటే ఏం చేయాలి? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి కరుణాచిత్తులై సహోదర ప్రేమ కలిగిన వారిగా బ్రతకండి. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ సొంత తోడబుట్టిన చెల్లి ఆపదలో ఉందని నీకు తెలిసింది, దుఃఖంలో ఉందని తెలిసింది. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, లక్షల రూపాయల ఆస్తి నీకు ఇచ్చాడు. నీ చెల్లి పేద స్థితిలో బ్రతుకుతుంది, తినటానికి తిండి లేదు, రెక్కాడితే డొక్కాడని పరిస్థితి. ఎప్పుడైనా ఆ చెల్లి దగ్గరికి వెళ్ళి, రే ఇదిగో ఈ 1,00,000 రూపాయలు ఉంచుకోరా, పర్లేదు నీ అప్పు తీర్చుకో, ఎప్పుడైనా వాత్సల్యాన్ని కనికరాన్ని చూపించినట్లుగా నీ జ్ఞాపకం ఉందా? అమ్మో మీరైతే చూపిస్తారు, అందులో డౌటే లేదు. నీ భర్త తరపులు ఎప్పుడైనా ఆ స్థితిలో ఉంటే అట్లా చూపించావా? సిస్టర్స్ వాళ్ళకి బాగా సహకారంగా ఉంటారు. అది దేవుని కృప. మరి నాకు అది అంత అర్థం కాలేదు, కానీ నాకు అంత తెలియదు, కానీ వాళ్ళు బాగా సపోర్ట్ చేసుకుంటారు. గమనించండి, సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి. ఒకరోజు ఒక చెల్లి ఫోన్ చేసింది, అన్నయ్య ఏడుస్తూ ఉంది, రెగ్యులర్గా బిడ్డ మన లైవ్ చూస్తుంది, ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా, ఏంటి తల్లి అన్నాను. అన్నయ్య ఒక్క మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పు తల్లి. ఒక మాట ఏం కర్మ, ఖాళీగానే ఉన్నాను, 2 మాటలు కూడా సమాధానం చెప్తాను, అడుగు తల్లి అన్నాను. ఆ బిడ్డ మాట్లాడుతూ అన్నయ్య
కూతురు కష్టార్జితం లేక అల్లుడు కష్టార్జితం అత్తమామలు తినకూడదా? మన భారతదేశంలో అల్లుడు కష్టార్జితం మీద అత్తమామలు బ్రతకూడదు అని అంటారు కదా, దీనికి దేవుని వాక్యం ఒప్పుకుంటుందా? అల్లుడి కష్టార్జితం మీద అత్తమామలు బ్రతకొచ్చా బ్రతకూడదా? అమ్మా, అత్తమామలు ఏముంది, కష్టంలో ఏ పొరుగువాడున్నా పొరుగువాడికి సహాయం చేయమనే దేవుని వాక్యం చెప్తుంది. ఇబ్బందికరమైన స్థితిలో ఎవరున్నా పొరుగువాడికే సహాయం చేయమన్నప్పుడు, అత్తమామలు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నప్పుడు సహాయం చేయటం దేవుని వాక్యానుసారం. అది అల్లుడు కష్టార్జితమా కోడల కష్టార్జితమా అప్రస్తుతం. ఇంతకు ఈ మాట ఎందుకు అడుగుతున్నావమ్మా? ఆ బిడ్డ ఏడుస్తూ చెప్తుంది, నా చిన్నతనంలో నేను నాన్నను కోల్పోయా. అమ్మ కూలి పని చేసి నాలి కూలీ చేసి రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి నన్ను చదివించింది అన్నయ్య. రూపాయి దాచిపెట్టి కొన్ని వేల రూపాయలు కట్నం ఇచ్చి నాకు పలానా ఆయన్ని భర్తను చేసింది అన్నయ్య. నా భర్త ఉద్యోగస్తుడే, నేను ఉద్యోగస్తురాలినే. నా భర్తతో అన్నాను, అయ్యా మా అమ్మ విధవరాలు, రెక్కల మొక్కలు చేసుకుని నన్ను చదివించింది. మా అమ్మను ఒంటరిగా అక్కడ ఉంచడం ఎందుకు, మన దగ్గరికి తీసుకొచ్చుకుందాం. అత్తమామలు ఎడిదిరిగి ఉన్నారు కదా, వాళ్ళతో పాటు మూడో మనిషి ఉంటుంది. నీవు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, చూసుకుందాం అని అంటే మా ఆయన అన్నాడు, అసలు అల్లుడు డబ్బుల మీద బతికేవాళ్ళు వాళ్ళెట్లా అత్తమామలు, మీ అమ్మ నా ఇంటికి వచ్చిందా, నిన్ను మీ అమ్మను పంపించేస్తా. అట్లాగని మా ఆయన దేవుడు ఎరగని వాడు కాదయ్యా. పలానా సంఘంలో సంఘ పెద్ద కోయర్లో నిలబడి పాటలు పాడతాడు. మరి ఇంతకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావమ్మా? గత సంవత్సరం నుండి మా అమ్మకు పక్షవాతపు రోగం వచ్చింది అన్నయ్య. పక్షవాయువు రోగం వచ్చి మంచం మీద పడిపోయింది అన్నయ్య. ఎవరో ఇంటి పక్కల దయదలిచి ఒక గ్లాసుడు ఎవరో దయదలిచి మొత్తం అన్నం పెడితే తింటుంది అన్నయ్య. లేకపోతే ఆ మంచం మీదే అమ్మా, నెల మీ అమ్మని చూడటానికి వెళ్తున్నావా? పంపించడు అన్నయ్య. కనీసం నెలకేదైనా సహాయం చేస్తున్నావా? ఆ బిడ్డ ఏడుస్తా ఏముందో తెలుసా? మా అమ్మ బతికుందంటే జగనన్న దయ వల్ల బతికుందన్నా. ఏ జగనన్నమ్మ అన్న, ఆయన ఎవరి పేరు చెప్పింది, ఆయన పేరు మనకెందుకు కానీ, ఆయన దయ వల్ల బ్రతికిందన్న మా అమ్మ. లేకపోతే మా అమ్మ అనాథైపోయేది. అన్నయ్య, అల్లుడి కష్టార్జితం మీద అత్తమామలు బ్రతకూడదా? ఒరే అత్తమామలు ఏంట్రా నాయన, పొరుగువాడు ఇబ్బందిలో ఉన్న ఒకరి సుఖ దుఃఖాలలో ఒకరు పాలి భాగస్తులు కండి అని దేవుని వాక్యం అంటుంది. డబ్బు శాశ్వతమా? కోట్లకు పడగెత్తి కనీసం ఆకలి దప్పులతో అల్లాడిపోతున్న నీ అత్తమామలకు దండం పెట్టకపోతే, శ్రమలో ఉన్న నీ స్వకీయులకు కాస్తట్ల నువ్వు సహాయం చేయకపోతే, గమనించండి దేవుని వాక్యం అంటుంది, సహోదరుణ్ణి ప్రేమించని వాడు దేవుడిని ఏం ప్రేమిస్తాడు? ఏంటి దేవుని ప్రేమించడం అంటే? ఇంట్లో మోకరించి ఏసయ్యా నువ్వంటే నాకు ఇష్టం, ఏసయ్యా నువ్వంటే నాకు ఇష్టం అని వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి పొద్దున్నే లేచినప్పుడు కడవడు కన్నీళ్లు గార్చి, సాయంత్రం కూడా 2 కడవలు కన్నీళ్లు గార్చి, కనీసం ఇంటి పక్కనున్న ఒక పేదవాడికి చిన్న సహాయం చేయకుండా, వృద్ధాప్యంలో ఉన్న అత్తకు కనీసం చేయూతనివ్వకుండా, గ్లాసుడు మంచినీళ్ళు ఇవ్వకుండా, వృద్ధాప్యంలో ఉన్న అత్తకు గ్లాసుడు మంచినీళ్ళు ఇటు నీకు చేత కాదు కానీ మందిరానికి వచ్చి కడవడు కన్నీళ్లు గారుస్తావు. ఎవడింటాడమ్మా నీ ప్రార్థన? ఆ ప్రార్థనకా దేవుడు జవాబిచ్చేది? ఆ ప్రార్థనకా దేవుడు సమాధానం ఇచ్చేది? కనికరము గల వారిపై ఆయన కనికరాన్ని చూపిస్తాడు. నీవు కనికరము కలిగిన వాడిగా బ్రతుకుతూ నీ చుట్టూతో ఉన్న వారికి నువ్వు కనికరాన్ని చూపిస్తే, నీవెప్పుడైనా ఆపదలో ఉండి ప్రభా నేను ఆపదలో ఉన్నా నాకు సహాయం చేయి, ప్రభా నేను ఇబ్బందిలో ఉన్నా నన్ను ఆదుకో అని ఆపదలో ఉన్నప్పుడు నువ్వు మొరపెడితే, కనికరము కలిగిన నీపైన దేవుడు కనికరాన్ని చూపిస్తాడు. వాక్యం వింటున్న స్త్రీలారా, అందరూ అని నేను చెప్పను, ఎక్కువ శాతం కొంతమంది స్త్రీలలో స్వార్థం. నేను మా తరపోళ్ళు. ఆ మంచి భర్తనిచ్చిన అత్తమామల పరిస్థితి ఏంటి? నో,
ఒక వరలో 2 కత్తులు పెట్టడానికి కుదరదు. నేనన్నా ఉండాలా, మా అత్తమావులన్నా ఉండాలని. రైట్, నీకు ఈరోజు డబ్బు ఉంది, ఆరోగ్యం ఉంది, సుఖ సౌఖ్యాలు ఉన్నాయి, మంచి స్థితి ఇచ్చాడు, నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట. రైట్, ఒకరోజు తీర్పు ఎదుట నిలవబడబోతున్నావు, జాగ్రత్త. నీతి కలిగిన న్యాయాధిపతి ఎదుట నువ్వు నిలవబడబోతున్నావు, జాగ్రత్త. డబ్బును చూసి, అందాన్ని చూసి, స్థితిగతులను చూసి నాకేం అని ఒకవేళ వయసును బట్టి నువ్వు విర్రవీగుతున్నావేమో. అమ్మా, నీకు వృద్ధాప్యం రాకుండా ఉంటుందా? నీ వృద్ధుడు కాకుండా ఉంటావా? ఈ బలం జీవితాంతం ఉంటుంది అనుకుంటున్నారా? ఈ ఆరోగ్యం జీవితాంతం ఉందనుకో. నేననే ఒక చోటుకి వెళ్ళాను. నేను అక్కడ నిలబడి ఉంటే ఒక 30 సంవత్సరాల అమ్మాయి, అక్కడ కొంతమంది మగపిల్లలు నిలబడినట్టున్నారు, అసలు మెలికలు తిరుగుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నేను కాస్త చూసి నాకు వెంటనే నా మనసు ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఇంకొక 30 సంవత్సరాల తర్వాత ఈమె ఎట్టుంటుంది, ఇంకొక 40 సంవత్సరాల తర్వాత ఎట్టుంటుంది, ఎంత అంతే. బ్రతుకులో దావీదును సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు, దేశానికి రాజుగా నిలవబెట్టాడు. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి దేశాన్ని ఏలికగా దావీదును మార్చాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? దావీదు సింహాసనాసీనుడైన తర్వాత యోనాతానును బట్టి ఉపకారం చేయుటకు సౌలు కుటుంబీకులలో ఎవడైనా కలడా? ఉన్నాడయ్యా ఒకడు, కాళ్ళు లేనోడు, అవిటివాడు, మాకీరి ఇంట ఉన్నాడయ్యా. అయ్యా, అంగవైకల్యం కలిగిన వాడు పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో ప్రవేశించడానికి వీలు పడదు కదా, ఏం చేయమంటావు? దావీదు ఏమంటాడో తెలుసా? అయ్యో యోనాతాను, అయ్యో సౌలు, ఒకప్పుడు ఎంత బాగా బ్రతికిన కుటుంబాలు, పిలుచుకురండి యోనాతాన్ని. యోనాతాను వచ్చి భయపడుతూ అంటాడు, అయ్యా, చచ్చిన కుక్కను ఎందుకు నన్ను పిలిచావు? చచ్చిన కుక్కను చంపుదామనా? మా తాత నీకు అన్యాయం చేశాడు, నిజమే. నిన్ను చంపాలని అనుక్షణం ప్రయత్నం చేశాడు, నిజమే. అయ్యా, ఆ ప్రతీకారం తీర్చుకుందామని నన్ను పిలిచావా? ఇంకేం చంపుతావయ్యా? చచ్చిన కుక్కను నేను. నాకు ఆ మాటలు వింటా ఉంటే చదివినప్పుడల్లా ఏడుపు వస్తుంది. ఒకప్పుడు దావీదు ఏ మాట అన్నాడో గమనించండి. కొన్ని అధ్యాయాలు గడిచిన తర్వాత అదే మాట సౌలు ఇంటి వారి నోట దేవుడు పెట్టాడు. ఎట్లా పరిస్థితులు తలకిందులు అయ్యాయో చూడు. అయ్యా, నేను చచ్చిన కుక్కని ఇంకేం చంపుతావయ్యా? చంపటానికి నన్ను పిలిచావు అంటే, యోనాతాను, సారీ, మెఫీబోషెతు పిచ్చోడా, నిన్ను చంపడానికి పిలిచాను అనుకున్నావా? మీ తాత నాకు చేసిన అపకారాన్ని మనసులో పెట్టుకొని నీ కీడు చేస్తానికి పిలిచాను అనుకుంటున్నావా? లేదయ్యా, నిన్నెందుకు పిలిచానో తెలుసా? నీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఏదుందో, భూభాగం ఏదుందో, నువ్వు పోగొట్టుకున్న భూభాగం అంతా మరలా నేను నీకు తిరిగిస్తాను. నేను ఏ భోజనపు బల్ల దగ్గర భోజనం చేస్తాను, నీవు బ్రతికినంత కాలం సదాకాలము రాజు భోజనపు బల్ల యొద్దే నువ్వు భోజనం చేయి, నాతో కలిసి నువ్వు భోజనం చేయి, చిరకాలము నువ్వు యెరూషలేములోనే నివసించు. సాగిలిపడి అంటాడు, చచ్చిన కుక్కకు ఎంత ఉపకారం చూపించేవయ్యా, చచ్చిన కుక్కలాంటి నా బ్రతుకు ఎంత మేలు చేసేవయ్యా. దావీదు ఎవరో తెలుసా? కరుణావాత్సల్యం కలిగిన వాడు. అయ్యా, ఎప్పుడైనా ఇంట్లో భార్య ఆరోగ్యం బాగలేదని ఎప్పుడైనా నీ భార్య చెప్పినప్పుడు ఆ మాట విన్న వెంటనే ఒకరోజు సెలవు పెట్టుకొని శుభ్రంగా ఆ తల్లికి జెండుబాం రాసి శుభ్రంగా ఆ తల్లి ప్రక్కన కూర్చొని ఆదరించిన జ్ఞాపకాలు ఏమైనా నీకున్నాయా? ఎప్పుడైనా ఆ మనిషి ఆరోగ్యం బాగాలేదు అని అందనుకోండి, నీకు ఎప్పుడు ఆరోగ్యం బాగుంది కాక, ఇది ఏమన్నా కొత్త మాట, రెగ్యులర్గా వినే సన్నాయి పాటే కదా అని చెప్పి నువ్వు డ్యూటీకి వెళ్ళిపోయావు అనుకో, కరుణావాత్సల్యం ఉన్నట్ట. ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య ఎట్లాంటి చేయకపోయినా పర్లేదు, నేనేం పెద్ద ఎక్స్పెక్టేషన్ ఏం లేదు నాకు అంటదా తల్లి. ఎట్టుందో ఆరోగ్యం అని కూడా పాపాత్ముడు అడగడు అన్నయ్య. అమ్మ, పాపాత్ముడు అంటావు ఏంటమ్మా అంటే, నోరు తెరిచి ఎట్టున్నా తిన్నావా అని అడగడు అన్నయ్య.
నేను తీసుకొచ్చి అన్నం పెడతానా? గమనించండి, స్పీడ్గా ధనాధన ఒక్కొక్క ముద్ద ఆటం బాంబంతలా ఉంటుంది. ముద్దలు కుక్కి తింటాడు, కానీ ముద్దల మధ్యలోనైనా ఇది ఒక ముద్ద తింటావా అని అనడన్నయ్య. అనకపోయాడు. తిన్నావా అని కూడా అనడన్నయ్య. అంత మంచోడు అన్నయ్య. ఈ మగ మహారాజుల్లో కొంతమందిలో ఇట్లాంటి దయ్యం ఉంటుంది. అట్లాంటి దయ్యం ఉన్న వాళ్ళు ఒకసారి వదిలే ఎత్తమంటే ఎత్తుతారు ఏంటి? ఒకరి యొడల ఒకరు. బైబిల్ అంతా కరుణా వాత్సల్యమే. ఆ తర్వాత మాట ఏమంటాడో చూడండి అక్కడ. రైట్, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం. నెక్స్ట్ నాతో కలిసి చెప్పండి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. ఎవరిని చెప్పాలి? ఎవరిని? ఇది జకర్యా గ్రంథంలోనే కాదు, ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు నిర్గమకాండం 22వ అధ్యాయం. అందరూ చూడండి, 22వ అధ్యాయం 21వ వచనం నుంచి 21వ వచనం నుంచి నేను చదువుతాను. నాతో కలిసి చెప్పండి. పరదేశిని విసిగించవద్దు, బాధించవద్దు. మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటురి కదా. మరలా మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటురి కదా. అదే మీరు ఐగుప్తు దేశములో పరదేశులై ఉంటురి కదా. ఒకసారి నా వైపు చూడండి. పరదేశిని విసిగించవద్దు, పరదేశిని బాధించవద్దు. గమనించండి, ఇది పల్లెటూళ్ళలో ఎక్కువ జరుగుతుంది. కొంతమంది ఇల్లిరికానికి వస్తారు, మరి కొంతమంది పొరుగురు నుంచి బ్రతకటానికి ఈ ఊరు వస్తారు. ఈ ఊరిలో ఆ ఇంటి పేరటోళ్ళు ఒక్కళ్ళే, తను ఒక్కడే ఉంటాడు. ఆ ఊరిలో తాతల ముత్తాతల కాలం నుంచి బ్రతుకుతున్న ఒకే ఇంటి పేరు కలిగిన వాళ్ళు ఉంటారు. ఏం జరిగిద్దో తెలుసా? ఈ 10 మంది జనబలం ఆ కుటుంబీకులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, బ్రతకటానికి వచ్చిన వాడి మీద దౌర్జన్యం చేస్తారు. దేన్ని బట్టో తెలుసా? వాడు మైనారిటీ, మేము మెజారిటీ. వాడు మైనారిటీ, మేము మెజారిటీ. గమనించండి, ఒకవేళ ఈ మెజారిటీ ఫ్యామిలీ వాళ్ళు కసు ఊడ్చి ఈడు వాకిలి ముందు వేసారు అనుకోండి, ఈ మైనారిటీ అని వచ్చి, అయ్యా మీ కసు మా వాకిలి ముందు వేసారయ్యా, కొంచెం మీ ఆవిడకి చెప్పండి అయ్యా అని అన్నారనుకోండి. ఈ డిస్కషన్ జరిగేటప్పుడు ఏం జరిగిద్దో తెలుసా? ఆ ఇంటి పేరటోళ్ళు 10 మంది వచ్చేస్తారు. 10 మంది వచ్చేస్తారు. ఏమంటారు తెలుసా? ఎరో బతకటానికి వచ్చావు, అట్టాగే ఉండు, ఏం నోరు పెద్దదైపోతుంది, ఏం మా బలగం అంటే ఏమనుకున్నావు, మా ఇంటి పేరటోళ్ళు అంటే ఏమనుకున్నావు? గమనించండి, మా ఇంటి పేరటోళ్ళు అంటే ఏమనుకున్నావు? ఏం బతకటానికి వచ్చి ఇక్కడేదో తోక కత్తిరిస్తాను, జాగ్రత్త. ఆ ఒంటింటోడు ఏమైపోతాడు తెలుసా? ఒంటరిని కాబట్టి కదయ్యా నా బ్రతికిట్టయింది, వాళ్ళు 10 మంది ఉండటాన్ని బట్టి కదయ్యా ఇట్లా దౌర్జన్యం చేసింది, నేను ఒంటరి ఇంటి వాడిని అవటాన్ని బట్టి కదా వాళ్ళు ఇట్లా మాట్లాడింది. ఏం జరిగిద్దో తెలుసా? ఆ పరదేశి ఇక్కడ బాధపడుతూ ఏడుస్తుంటే వాడి ఆర్తనాదం ఆకాశమందలి దేవునికి వినబడుతుంది. ఇప్పుడు వీడి పక్షాన పోరాడేది ఈడు కాదు, వీడి పక్షాన పోరాడేది ఎవరో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా, యుద్ధ శూరుడు అని నామాన్ని ధరించినటువంటి వాడు, బలశౌర్యము కలిగిన రాజు ఈ దరిద్రుడు పక్కన నిలవబడతాడు. మీరు ఎప్పుడైనా చూడండి, సొంతూరోళ్ళు, స్థానికులు, ఆ ఊర్లో తాతల ముత్తాతల కాలం నుంచి బతికిన వాళ్ళు, ఈ ఊరు మాది అంటాడు, మేసాలు ఇట్లా మెలేస్తాడు. బతకటానికి వచ్చినప్పుడు అమ్మో నాకెందుకులే అన్నట్లుగా ఉంటాడు. 20 సంవత్సరాల తర్వాత ఏమైందో తెలుసా? ఈ ఊరు నాది అని మేసాలు మెలేసినోడికి ఆ ఊర్లో సెంటు భూమి కూడా ఉండదు. బతకటానికి వచ్చినోడు ఊరంతా కొనేసి ఉంటాడు. ఏం అట్లా ఉన్నారు సైలెంట్గా? ఇదే జరిగేది ఎక్కడైనా చూడండి. ఎందుకో తెలుసా? వీళ్ళు దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. దేవుడు ఏమంటాడో తెలుసా? పరదేశిని విసిగించొద్దు. వాక్యం వింటున్న బిడ్డలారా, కొన్ని దేశాల్లో ఏం జరిగిద్దంటే, ఎవరైతే మైనారిటీ ప్రజలుగా ఉన్నారో
మెజారిటీ ప్రజలు మైనారిటీ ప్రజల మీద దౌర్జన్యం చేస్తారు. వీళ్ళు మైనారిటీ కదా, నిజమే, క్రైస్తవులు అంటే మైనారిటీగా ఉండటాన్ని బట్టి ఏ దౌర్జన్యం జరిగినా మౌనంగా ఉండటం కాదు, దేవుని ఆజ్ఞను బట్టి మౌనంగా ఉంటారు. ఈ చెంప కొడితే ఆ చెంప చూపించమని దేవుడిచ్చిన ఆజ్ఞ కదా, ఆ వాక్యాన్ని పట్టుకొని దేవుని పిల్లలుగా మనం మౌనంగా ఉంటాం. కొన్నిసార్లు బయట వాళ్ళకి ఎట్లా ఉంటుందో తెలుసా, వీళ్ళు చేతగానోళ్ళు, వీళ్ళు ఏం చేసినా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోతారని క్రైస్తవుల మీద కొన్ని చోట్ల దౌర్జన్యం జరిగింది. దేవుడు అంటాడు, పరదేశిని విసిగించొద్దు, పరదేశిని బాధ పెట్టొద్దు. ఐగుప్తులో మీరు పరదేశులై ఉంటుంది కదా, ఆ పరదేశి పట్ల దేవుడు వేద్యం ఆడటం ప్రారంభిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఎవరు వేద్యం ఆడటం ప్రారంభిస్తారు? రైట్. ఆ తర్వాత మాట అంటాడు, విధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకుడి. వారు నీ చేత ఏ విధము చేతనైనను బాధ నుండి నాకు మొరపెట్టిన యెడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. 24 నా కోపాగ్ని రగులుకొని మిమ్మలను కత్తి చేత చంపించేదను. మీ భార్యలు విధవరాళ్ళగుదురు, మీ పిల్లలు గుండె పగిలిపోతుంది. ఆ విధవరాలకి ఎవరూ లేరని ఆ విధవరాలి మీద నువ్వు దౌర్జన్యం చేసావు కదా. వాడు తండ్రి లేనివాడని తల్లి లేనివాడని ఆ తండ్రి తల్లి లేని బిడ్డ మీద నువ్వు దౌర్జన్యం చేసావు కదా. అలాంటి వాళ్ళ మీద నా కోపాగ్ని రగులుకుంటుంది. నా కత్తి చేత మిమ్మల్ని చంపుతా. ఏ విధవరాలి మీద నువ్వు దౌర్జన్యం చేసావో, చివరికి ఏ తండ్రి లేని బిడ్డల మీద నువ్వు దౌర్జన్యం చేసావో, నీ పిల్లలు తల్లిదే. దేవుడు మాట్లాడాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ ప్రపంచంలో విధవరాలను ఆదరించిన, విధవరాలను గౌరవించిన, తండ్రి లేని బిడ్డలను చారదీసిన దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే నేను ప్రకటించే యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరు మాత్రమే. బైబిల్లో రాయబడిన మాట, తండ్రి లేని వారికి ఆయన తండ్రి, విధవరాండ్రకు ఆయన న్యాయకర్త. ప్రైజ్ ది లార్డ్. విధవరాండ్రకు ఆయన న్యాయకర్త. ఎవరికి చెప్పాలి? ఎవరికి? అట్లాగని భర్త కలిగిన వాళ్ళకి న్యాయకర్త కాదని కాదు సుమి. నేను అంటాను, ఆ విధవరాలి పక్షాన పోరాడేవాడు ఎవడూ లేడు కాబట్టి, ఆ తండ్రి తల్లి లేని బిడ్డ పట్ల పోరాడేవాడు ఎవడూ లేడు కాబట్టి, ఎవడైనా వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే నా కోపం మీ మీద రగులుకుంటుంది, జాగ్రత్త అంటాడు. అందుకని ప్రభు బిడ్డలారా, మీ చుట్టూతో ఉన్న తల్లిదండ్రులు లేని బిడ్డలంటే ఒక ప్రత్యేకమైన ప్రేమను పంచండి. పేద స్థితిలో బ్రతుకుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రేమను పంచండి. అనాథ బిడ్డలు ఎవరైనా ఉంటే ఆ అనాథ బిడ్డలకు చేయగలిగినంత సహాయం వాళ్ళకు చేయటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడు వాళ్ళని బాధ పెట్టొద్దు, నిష్కారణంగా వాళ్ళని తృణీకరించొద్దు, నిష్కారణంగా వాళ్ళకు బాధను మనం గురి చేయొద్దు. దేవుడు మాట్లాడుతూ ఆ తర్వాత మాట అంటాడు చూడండి, నా ప్రజలలో నీ యొద్ద నుండు భేదవానికి సొమ్ము అప్పిచ్చిన యొడల వడ్డీకిచ్చువాని వలె వాని యొడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఏం కట్టకూడదు? ఈ ధనవంతుడు ఎవరికి అప్పిచ్చాడట? కడు పేదవాడికి అప్పిచ్చాడు. ఎంత వడ్డీ? అమ్మ చెప్పండి. బైబిల్లో రాయబడలేదు కదా అన్నట్టు చూడొద్దు, తెలుసు కదా. 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ. వీడెవడు? ధనవంతుడు. ఎవరికిచ్చాడు? రెక్కాడితే కానీ డొక్కాడని పేదవాడికి 1,00,000 రూపాయలు ఇచ్చాడు. 1,00,000 రూపాయలు ఇచ్చి నెల నెల 10 రూపాయలు ఇంట్రెస్ట్ చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాడు. ఆ పేదోడు నెలంతా కష్టపడితే 15,000 వస్తాయి. ఆ 15,000లో నెల 10,000 రూపాయలు వడ్డీ కట్టాడు అనుకో, మిగిలిన దాడికి ఎంత? ఆ 5,000 రూపాయలు సరిపోక ఇంకో చోట అప్పు చేయటం. వాడు తినే ప్రతి మెతుకులో తన కన్నీళ్లను అన్నపానాల్లో కలుపుకొని అన్నం తింటూ ఉంటాడు.
ఎట్లాంటి వడ్డీ డబ్బు వాడికి ఆశీర్వాదం ఇస్తుందా? ఒక పేదవాడిని దోచుకుని పేదవాడి రక్తాన్ని జలగలాగా పీల్చుకునే ఆ వడ్డీతనంతో ఒకవేళ వాడు గొప్పోడైనా అది నిలవబడదు. తన తర్వాత తరానికి అది పొరపాటున ఆశీర్వాదం కాదు. బిడ్డలారా గమనించండి, దేవుడు ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలకు ఏం చెప్తాడంటే, ఎవరైనా పేదవారికి నువ్వు సొమ్మిస్తే వడ్డీకి ఇచ్చిన వాని వలె ఆ పేదవాడి దగ్గర వడ్డీ తీసుకోవద్దు. ఏం చేయాలి? ఎవరైనా అమ్మా వినండి, తుప్పు పట్టే డబ్బు బంగారం ఎందుకు బ్యాంకుల్లో దాచిపెట్టుకోవటం? అన్న ఏం చేయమంటారు మరి? మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తిగా బ్రతుకుతూ నమ్మకంగా బ్రతుకుతూ ఎందుకో కొన్ని పరిస్థితులను బట్టి అప్పుల పాలైపోయారు. డబ్బంతా వడ్డీకే కట్టుకుంటున్నారు. అలాంటి వాళ్ళని పిలిచి, బాబు ఇదిగో ఈ ₹1,00,000 నీ దగ్గర పెట్టుకో, నీ అప్పు తీర్చేసుకోయా. ఆ వడ్డీ ఏదైతే ఉందో నెల వడ్డీ కడుతున్నావు కదా, అదే నాకు కొంచెంగా అయ్యి నేను ఇచ్చిన ₹1,00,000 నాకు తిరిగి ఇచ్చేయి, నీ అప్పు తీర్చేసుకో. ఆ పేదోడు నువ్వు ఇచ్చిన డబ్బు తీసుకొని వాడు చేతులెత్తి ఆశీర్వదిస్తాడు. అన్నదాత సుఖీభవ. అన్నదాత కాదు, వడ్డీ లేకుండా చేసిన దాత సుఖీభవ అంటాడు. వాడి కడుపులో నుంచి హృదయంలో నుంచి వచ్చిన మాట నీ పిల్లలకు దేవుడు దీవెనగా మారుస్తాడు. ఈ కాలంలో కొంతమంది ఏం దోషతో తెలుసా? ఒకళ్ళు చర్చి మానేసి మన దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారమ్మా అన్న, అయ్యా మా అయ్యగారికి వడ్డీ కట్టలేదని. మీ అయ్యగారంటే ఎవరమ్మా అన్న? మా పాస్టర్ గారు అంది. పాస్టర్ గారికి వడ్డీ కట్టడం ఏంటమ్మా? పాస్టర్ గారికి వడ్డీ కట్టడం ఏంటి? నాకు అర్థం కాల. పాస్టర్ గారు వడ్డీ? అయ్యా మా అయ్యగారు అందరూ చేసినట్టుగా వడ్డీ వ్యాపారం ₹10,000 ₹5 ఇంట్రెస్ట్కి ఇడయ్యా. మా అయ్యగారు ధర్మ వడ్డీ. దానికి ఎంత అద్భుతమైన పేరో చూడండి, ధర్మ వడ్డీ. మేము ఇబ్బందిలో ఉన్నాం నిజమేనయ్యా. ఒక ₹5,00,000 మాకు వడ్డీకి ఇచ్చాడయ్యా. 5 సంవత్సరాల నుంచి నెల ₹5,000 వడ్డీ కట్టామయ్యా. మొన్న ఈ మధ్య వెళ్ళి, అయ్యా మేము వడ్డీ కట్టలేకపోతున్నాం, కొంచెం ఒక 6 నెలలు మాకు టైం ఏంటి, అసలు కడతాము అని అంటే మా పాస్టర్ గారు ఇక కొన్ని విషయాలు చెప్పారు. అమ్మ ఎవరు వడ్డీకి ఇచ్చింది? దైవజనుడు వడ్డీకి ఇవ్వచ్చా? దైవజనుడు డబ్బులు వడ్డీకి ఇవ్వచ్చా? మరి విశ్వాసులు ఇవ్వచ్చు కదా, చెప్పాలి. విశ్వాసులు వడ్డీకి ఇవ్వచ్చా? దైవజనుడు డబ్బును వడ్డీకి ఇవ్వచ్చా? బిడ్లరా, ఆదిమ సంఘం ఏం చేసిందో తెలుసా? దేవుడు ఆ దైవ సేవకులకు ఏదైనా ఇస్తే వాళ్లకు వచ్చినటువంటి కానుకలు సమిష్టిగా పేద బిడ్డలకు పంచిపెట్టారు. పేద బిడ్డలకు అపోస్తులు వడ్డీకి ఇలా, పేద బిడ్డలకు డబ్బులు ఇచ్చి ఆ డబ్బులో నుంచి వడ్డీలు సంపాదించలేదు. దేవుడు ఇక్కడ అంటాడు, పేదవాడికి మీరు ఏదైనా అప్పిస్తే వాడి దగ్గర మీరు వడ్డీ వసూలు చేయొద్దు. రే బ్రతకరా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ డబ్బుతో నువ్వు కూడా ఒక స్థాయికి రాని వాడికి చేయూతనిచ్చేటట్లుగా ఉండు. నేనంట, ధనపిచాచి ఆత్మ కలిగిన వాడికి పేదవాడు, దరిద్రుడు, దిక్కులేనుడు ఈ మనసు ఆడుకుంటుందా? వాడికి కావాల్సింది దేవుడు ఎంత మేలైన మాటలు చెప్తే విన్నవాడు ఒక్కడు లేడు. ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకునేవాళ్ళు, అనాథ బిడ్డలను బాధ పెట్టేవాళ్ళు. అయితే ఇక్కడ ఒక మాట ఒక తల్లి చెప్తుంది, అయ్యా మరి విధవరాలు అన్యాయం చేసి విధవరాలు అన్యాక్రాంతంగా నా డబ్బును సంపాదించడానికి ప్రయత్నం చేస్తే నేను అడ్డుకొని నాకు రావాల్సింది నేను తీసేసుకున్నాను, నా విధవరాలు నన్ను చూసి అంది, విధవరాలి ఉసురు నీకు తగిలిద్దంది, ఆ ఉసురు నాకు తగిలిద్దా అంది. దేవుడు విధవరాలి పక్షాన్ని ఉంటాడు, కానీ విధవరాలు న్యాయం పక్షం ఉంటేనే ఆ విధవరాలు పక్షాన్ని ఉంటాడు. విధవరాలు న్యాయం తప్పి, ఆ విధవరాలే తండ్రి లేని బిడ్డే న్యాయం తప్పి అక్రమార్గంలో నిలవబడితే నీతి కలిగిన దేవుడు అక్రమస్తుల పక్షాన నిలవబడడు. హల్లెలూయా. ఆ విధవరాలు కూడా ఏ పక్షాన్ని నిలవబడాలి? ఆ తండ్రి లేని బిడ్డలు కూడా ఎవరి పక్షాన్ని నిలవబడాలి? తండ్రి లేని బిడ్డలు నిజమే, ఆ తండ్రి లేని బిడ్డలు దేవుని పక్షాన్ని నిలవబడాలి. ఆ విధవరాలు దేవుని అట్లా దేవుని పక్షాన నిలవబడి న్యాయంగా బ్రతికితే, అలాంటి వ్యక్తులకు అన్యాయం జరిగితే దేవుడు మౌనంగా ఉండడు.
దైవ సేవకురాలు చాలాసార్లు చెప్పుంటారు కదా, పేద బిడ్డలకు సహాయం చేయండి, పేద బిడ్డలకు సహాయం చేయండి, పేద బిడ్డలకు సహాయం చేయండి, విధవరాలకు సహాయం చేయండి. నేను చెయ్యెత్తమన్నాను, కానీ ఎంతమంది ప్రతి నెల మీ చుట్టూతో బ్రతుకుతున్న పేద బిడ్డలకు సహాయం చేశారు? విన్నా మీరు పాటించలేదంటే మూర్ఖులు ఎక్కడో లేరు, ఆ మూర్ఖురాలు నువ్వే. ఆ మూర్ఖుడు ఎక్కడో లేడు, ఆ మూర్ఖుడు నువ్వే. నీ సుఖాన్ని నీ సౌఖ్యాన్ని చూసుకుంటూ నీ కంఫర్ట్ జోన్లో నువ్వు బ్రతుకుతూ, గమనించండి, ఒక విధవరాలిని గురించి ఆలోచించకుండా, ఒక తండ్రి లేని అనాథ బిడ్డను గురించి ఆలోచించకుండా మనం ప్రవర్తిస్తే అది వాక్యానికి విరుద్ధమని దేవుని యొక్క వాక్యం అంటుంది. ఆఖరి మాట ఏమంటాడో తెలుసా? అయ్యా, మీ హృదయములో కూడా ఎవ్వనికి కీడు చేయ తలపెట్టొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆ మాట చూడండి. మీ హృదయమునందు, మరొకసారి, మీ హృదయమందు సహోదరులలో ఎవనికిని కీడు చేయ తలచుకుడి. మరొకసారి, కీడు చేయ తలచకుడి. కీడు చేయకుడి అని అన్నాడా? కీడు చేయ, అది మంచి ఫోటో పెట్టి తమ్ముడు చూడు. ఇప్పుడు ఆయన కొట్టాడు నిజమే, వెనక నుంచి తన్నేడు నిజమే. ఏం జరిగింది చెప్పండి అమ్మా? అది దేవుడు ఏమంటాడో తెలుసా? మీరు కీడు చేయటం కాదు, హృదయములో కూడా సహోదరుల్లో ఎవ్వరికి కీడు చేయ తలంచుకుడి. చేతనైతే ప్రతి చోట మేలు చేయి. మేలు చేయటం చేత కాకపోతే మౌనంగా ఉండు, కానీ నీ ద్వారా ఎవ్వడికి కీడు జరగకూడదు. ఎవడికైనా ఒకడు కీడు చేయ తలపెట్టాడు అంటే గమనించండి, ఆ కీడు వాడికి జరిగిద్దో లేదో తెలియదు, కానీ తాను తవ్వుకున్న గుంటలో తానే పడ్డట్లుగా ఆ కీడులో వాడే పడతాడు. దావీదు ఏనాడు సౌలుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వాడు కాదు, కానీ దావీదు గురించి సౌలు ఏం ఆలోచించేవాడు తెలుసా? దావీదు కనపడినప్పుడల్లా, నా వైపు చూడండి, దావీదు కనపడినప్పుడల్లా ఒక్క ఈటితో పోటు పొడిచేద్దాం, గోడకు తగిలిచ్చేద్దాం. చూడండి, ఈటితో పోటు పొడిచేద్దాం. 24 గంటలు దావీదుకు కీడు చేయాలని సౌలు మనస్సులో ఆలోచించేవాడు. వాక్యం వింటున్న బిడ్డలారా, నీ జీవితంలో ఎవరికైనా కీడు చేయాలనే ఆలోచన నీ మనసులో వస్తుందా? ఎవరైనా నీ కళ్ళ ముందు బాగుపడితే వాళ్ళ నాశనాన్ని కోరే ఆ చెడ్డ మనస్తత్వం ఎప్పుడైనా నీలో కలుగుతుందా? ఎవరికైనా కీడు చేయాలనేటువంటి ఆలోచన నీ మనసులో ఎప్పుడైనా రేగుతుందా? తస్మాత్ జాగ్రత్త. చేతనైతే మేలు చేయి. మేలు చేయటం చేతగా లేదా? మౌనంగా ఉండు. నీ ద్వారా, నీ నోటి మాట ద్వారా కానీ, నీ పనుల ద్వారా కానీ ఎవ్వరికి కీడు చేయకుండా నీవు కాపాడుకుందువుగాక. చెప్దాం హల్లెలూయా. దావీదును చంపాలని సౌలు పదే అనుకుంటూ ఉండేవాడు. చూడండి ఆ మాట. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం, నాతో కలిసి చెప్పండి. సౌలు ఒకే దెబ్బతో దావీదునకు గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి ఈటి విసిరెను. గోడకు పొడుచుదనన్న తాత్పర్యము కలిగి. చూడండి, అంటే సౌలు ఏమనుకుంటా ఉండేవాడు, హృదయంలో ఏమైనా తలపెట్టేవాడంటే దావీదును పొడిచి దావీదు డెడ్ బాడీని గోడకి వేలాడదీయాలి. ఇది సొక్కాయిని హ్యాంగర్కి వేలాడదీసినట్లుగా దావీదును అట్లా గోడకు వేలాడదీయాలని చెప్పి ఈటతో దావీదును పొడిచి గోడకు వేలాడదీయాలన్న తాత్పర్యం కలిగిన వాడే పలుమార్లు ఈటి విసిరేవాడు. ఆ ఈటి చేతికి దావీదు అప్పగించబడలేదు, దేవుడు తప్పిస్తూ వచ్చాడు. చివరికి వచ్చేసరికి ఏమైందో తెలుసా? చూడండి, 31వ అధ్యాయం 10వ. మరియు వారు అతని ఆయుధములను అష్టోరోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును ఎతని మొండాన్ని దావీదు అనుకునేరు కాక ఎవరి మొండాన్ని? అందరూ నాతో కలిసి చెప్పండి, ఎవరి మొండాన్ని? సౌలు మొండెమును బేషాను పట్టణపు గోడకు తగిలించిరి. అబ్బా, అయ్యా విన్నారా? దావీదును గోడకు తగిలిస్తా, దావీదు గోడ తగిలిస్తా, ఏడితో పొడిచేస్తా. కీడు మనసులో తలంచాడు కదా, తాను తవ్వుకున్న గోతిలో వాడే పడ్డట్టు ఈటకు దావీదు తగిలించబడలేదు, కానీ ఏ కీడు దావీదుకు చేయాలనుకున్నాడో అదే కీడు సౌలుకు సంభవించింది.
బిడ్లరా, ఎప్పుడు నీ జీవితంలో హృదయపు తలంపుల్లో కూడా ఒకడికి కీడు చేయి తలంచొద్దు. చేతనైనంత వరకు మేలు చేయి. మేలు చేయటం వల్లబడినప్పుడు మౌనంగా ఉండు, కానీ నీ ద్వారా ఎవ్వరు కీడు అనుభవించకుందురుగాక. చెప్దాం ఆమేన్. గమనించండి, ఎంత మంచి మాటలు ఇవి. ఎవరికి కీడు చేయొద్దయ్యా, ఇది మంచి మాట కాదా? విధవరాండ్రని ఆదరించండి అయ్యా, ఇది మంచి మాట కాదా? ఒకరి యెడల ఒకరు కరుణావాత్సల్యం కలిగిన వారై ఉండండి, మంచి మాట కాదా? సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, మంచి మాట కాదా? ఇన్ని మంచి మాటలు చెప్తే విని పాటించినటువంటి వాడు ఒక్కడు లేడు. ఎట్లా బ్రతికారో తెలుసా? మూర్ఖులుగా బ్రతికారు. నేను ముగిస్తున్నాను ఇక్కడ. దేవుడు పలుమార్లు నీతో మాట్లాడిన దేవుని మాటకు చెవియొక్కకపోతే, నీ నాయకులు పలుమార్లు నీకు హెచ్చరించిన ఆ మాటకు నువ్వు లోబడకపోతే వాడిని మూర్ఖుడు అని వాక్యం అంటుంది. మూర్ఖుడిగా బ్రతికితే ఏం జరిగిద్ది? జస్ట్ 2 రెఫరెన్స్లు చూపించి నేను ప్రార్థన చేస్తాను. దావీదు ఒక చోట అంటాడు, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి అంటాడు. నాతో కలిసి మాట చెప్పండి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా వైపు చూడండి, నా వైపు చూసి మాట చెప్పండి. నా మూర్ఖత వలన కలిగిన గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నాయి. దావీదుకి ఏం కలిగినాయట? గాయాలు కలిగాయి. ఆ గాయాల్లో నుంచి ఏమొస్తుందట? దుర్వాసన. చివరికి ఏ పరిస్థితి అంటే తనను తాను అసహించుకునే పరిస్థితి దావీదుకు వచ్చింది. గాయాలు కలిగాయి, దుర్వాసన నాలో నుంచి. అయ్యా దావీదు, ఎందుకు నీకు గాయాలు కలిగాయి? ఆ దుర్వాసన ఎందుకు వచ్చింది? మూర్ఖత వలన నాకు గాయాలు కలిగాయ్యా. పరాయి స్త్రీని మోహించడం తప్పు అని సంగతి నాకు తెలుసు. వాక్యం తెలిసిన బత్షెబాతో పాపం చేశాను. నరహత్య తప్పు అన్న సంగతి నాకు తెలుసు. ఊరియాను చంపించాను. ఈ తప్పు తెలిసి చేసావా, తెలియక చేసావా? తెలిసి తప్పు చేశానయ్యా. క్రైస్తవ జనమా వినండి, అన్యజనుడు తప్పు చేస్తే వాడు తెలియక తప్పు చేస్తున్నాడు. త్రాగటం తప్పు అన్న ధర్మ విధి వాడికి తెలియదు. వడ్డీ వ్యాపారం చేయటం తప్పు అన్న ధర్మ విధి వాడికి తెలియదు. విధవరాలను ఆదరించటం ఒప్పు అన్న ధర్మ విధి వాడికి తెలియదు. సినిమాలు చేయటం తప్పు అన్న సంగతి వాడికి తెలియదు. వ్యభిచారం చేయటం తప్పు అన్న సంగతి వాడికి తెలియదు. లంచాలు తీసుకోవడం తప్పు అన్న సంగతి వాడికి తెలియదు. దేవుని ధర్మ విధి తెలియక వాడు తప్పు చేస్తున్నాడు. నీవెవరివో తెలుసా? తెలిసి తప్పు చేసే మూర్ఖుడివి, జాగ్రత్త. ఏది తప్పో ఏది ఒప్పో అన్ని ప్రతి ఆదివారం వింటూ అదే తప్పు నువ్వు చేస్తే మూర్ఖుడు అంటాడు. ఈ మూర్ఖుడిని ఏం చేస్తాడు? మూర్ఖుడిగా దావీదు ప్రవర్తించడాన్ని బట్టి దేవుడే గాయాల పాలు చేశాడట. అయిలరా, మూర్ఖుడిగా మీరు నేను ప్రవర్తిస్తే దేవుడు గాయాలు చేస్తాడు అని వాక్యం అంటుంది. చివరికి నీ బ్రతుకు మీదే నీకే అసహ్యత కలుగుతుందని దేవుని వాక్యం అంటుంది. మూర్ఖుని జీవితాన్ని గూర్చి సామెతల్లో ఒక చోట రాసి ఉంటుంది. సామెతల గ్రంథం చూడండి, 22వ అధ్యాయం 5వ వచనం. సామెతలు 22:5. సామెతలు 22:5 చదవం చిన్న. మరొకసారి చదువు చిన్న. ముండ్లును ఉరులును మూర్ఖుల మార్గములో ఉన్నవి. చూడండి. మూర్ఖుడు మార్గంలో ఏమున్నాయట? సిమెంట్ రోడ్డు ఉంది అని రాసి ఉందా? తారు రోడ్డు ఉందని రాసి ఉందా? శుభ్రమైన చక్కటి దారి ఉందని రాసి ఉందా? ఏముందో తెలుసా? మూర్ఖుని మార్గములో ముండ్లున్నాయి, మూర్ఖుని మార్గములో ఉరులున్నాయి. ఎక్కడ చిక్కుపడతాడో వాడికి తెలియదు, ఎక్కడ ముళ్ళు గుచ్చుకొని గాయాల పాలవుతాడో నాకు వాడికి తెలియదు అంటాడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, మనం మూర్ఖులం కాకుండా దేవుని మాటకు మనం చెవియొగ్గుదుంగాక. అది గనక నువ్వు చేయగలిగితే, నా దేవుని మాట నిన్ను శాసించేది కాదు, శాసించి నేను బానిసగా మార్చేది కాదు. నా దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట నీకు జీవాధారం, నిన్ను జీవింపచేసేది. ఆయన మాట పట్టుకున్నవా, భూమి మీద బ్రతికిన దినాల్లో పేదదానిగా బ్రతికిన సుఖజీవనంతో గడుపు సంవత్సరాలు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.
నెమ్మదితో బ్రతికే దినాలు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన మాటకు తల ఉంచి ఆయన మనతో చెప్పినట్లు మనం బ్రతుకుదుం గాక.